హలో అండి, ఏంటి మొక్కల్లో కూర్చుందని అనుకుంటున్నారా? ఈరోజైతే మా గార్డెన్లో ఉన్న వంగ తోటను చూపిస్తానండి. చిన్న వంగ తోట, కానీ కాయలు వచ్చాయండి. ఫస్ట్ కాయలు ఇవాళ ఈ వంకాయలు హార్వెస్ట్ చేద్దామని చూస్తున్నానండి. చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో, భలే ఉన్నాయండి చూడడానికి. అయితే వీటిని తెంపుకుందామండి. చాలా కాయలు వచ్చాయి. అయితే ఇందులో రెండు రకాలు వేసానండి నేనైతే. ఒకటి నల్ల వంకాయ ఇలా పొడవుగా ఉండేది, ఒకటేమో తెల్ల వంకాయ అండి. అవి కాసాయో లేదో చూడాలి ఇప్పుడు. ఈ కాయలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ముందైతే వీటిని కట్ చేద్దామని వీటిని చూస్తున్నా. చూసారా ఎలా వచ్చాయో? చూడడానికి కూడా భలే కలర్ఫుల్గా ఉన్నాయండి ఇవి అయితే. ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఇవే ఫస్ట్ కాయలండి. ఫస్ట్ కాయలు ఇప్పుడే కోస్తున్నాం మేమైతే. వీటిని పూర్తిగా ఆర్గానిక్గానే పెంచామండి, ఎలాంటి మందులు వేయలేదు. ఒక్కసారి చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఉంటుంది కదండి, అది స్ప్రే చేశాను అంతే. అంతకు మించి ఏం వాడలేదండి దీనికి. జస్ట్ అంతే. ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ పంట అన్నమాట ఈ వంకాయలు. ఎంత బాగున్నాయో కదండి. మనం అసలు ఏ మందులు వేయకుండా మన ఇంట్లో పండినవి మంచి టేస్ట్గా ఉంటాయండి. కొన్ని తినని కాయలు కూడా ఉంటాయండి, కొన్ని రకాలు సొరకాయలు అలాంటివి తినరు కదండి. కానీ మనం మన చేతులతో పెంచి అవి వండితే అవి తింటారండి. టేస్ట్గా ఉంటాయి, టేస్ట్గా అనిపిస్తాయి. మరి మనం పెంచడం వల్ల ఆ టేస్ట్ వస్తుందో తెలియదు, కానీ అవి రుచిగా ఉంటాయండి. ఎంతైనా ఆర్గానిక్గా పండిస్తే ఆ టేస్టే వేరండి అసలు. ఇవి కూడా మంచిగా టేస్ట్ ఉంటాయండి, మంచి లేతగా ఉన్నాయి. ఎన్ని రకాలని చెప్పాను కదండి, నల్ల వంకాయలు తెల్ల వంకాయలని. ఇదిగోండి తెల్ల వంకాయలు అంటే ఇవ్వండి, ముళ్ళ వంకాయలు అని కూడా అంటారు ఈ టైప్లో. చూడండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయంటండి. ఆ వంకాయల మీద అన్ని వంకాయల్లో ఇది బాగా టేస్ట్గా అనిపిస్తాయి, టేస్ట్ ఉంటాయి కూడా. అలాగే కొందరు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి బాడీ పెయిన్స్ వంకాయలు తింటే, మాకు వంకాయ పడట్లేదు అంటారు కదా. కానీ తెల్ల వంకాయని ఇష్టపడతారండి వాళ్ళు. ఇదేం తేడా చేయదంట వాళ్ళకి. నన్ను ఇక్కడ కొంచెం పెద్ద వయసు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, తెల్ల వంకాయలు కాసాయా మాకు ఇస్తారా అని. ఇవి కూడా కాసాయండి, తెల్ల వంకాయలు కూడా బాగానే కాసాయి. మనకు నల్లయ్యే కనిపించాయి, కానీ తెల్లవి కూడా బాగానే కాసాయి. బాగా టేస్ట్గా ఉంటాయండి ఇవి, ఇలాంటి వంకాయలు. ఈ వంకాయలకు వస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. మా అత్తయ్య గారు ఊరిక అంటూ ఉండేవారు, పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు వంగ చెట్టు దగ్గరికి నేను మామూలుగా వంకాయలు కోయడానికి చెప్పులు వేసుకెళ్తే అసలు వేసుకెళ్ళనిచ్చేవారు కాదు. వద్దు, వంకాయలు కోసేటప్పుడు ఎప్పుడైనా చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు చెట్ల మధ్యలోకి. చెప్పులతో వెళ్తేనంటండి వంకాయలు పుచ్చిపోతాయంటండి, పుచ్చులు ఎక్కువ వస్తాయంట. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే ఇప్పటివరకు తెలియదండి. చాలామంది కూడా అంటూ ఉంటారు పుచ్చులు వస్తాయి, చెప్పులతో మాత్రం కొయ్యొద్దు అని. అది నాకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా చెప్పులు వేసుకోకుండా అయితే కోస్తున్నాను. అలాగే ఇక్కడ తోటల్లో కూడా చాలామందిని గమనించానండి, రైతులు కూడా కూలికి కోయించడానికి వంకాయలు అలా వాళ్ళు వస్తారు కదండి కూలి వాళ్ళు, వాళ్ళని చెప్పులు లేకుండానే కోయమంటారండి. వంగ తోటలో మాత్రం చెప్పులు వేసుకొని రానివ్వరు. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఫస్ట్ కాయలండి, రెండు రకాలు ఈ కాయలు వచ్చాయి మన చెట్లకి. చూడ్డానికి బాగున్నాయండి అసలు. మా వంగ తోట కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.